హాయ్‌ని. ఏ స్టోరీ నుంచైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయటం మర్చిపోవద్దు. నీకైతే తెలీదు సీత. నేను నాన్నతో క్లోజ్‌గా ఉండటం తాతయ్యకి, అమ్మకి అస్సలు నచ్చదు. అందుకే ఆయనకి దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు కూడా మాట్లాడిన విమలమ్మ మధ్యలో వచ్చేస్తుంది. అందుకే ప్లీజ్ సీత, నాకు హెల్ప్ చేయవా? అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది. కన్నతల్లి ప్రేమ కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో. తప్పకుండా రాంగారు అతని చేతిని పట్టుకుని నవ్వుతూ అనేసరికి రామ్ సంతోషంగా సీతని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఊహించని చర్యకి ఎప్పట్లానే షాక్ అయింది సీత. రామ్ గారు, ఎందుకో తెలీదు, నా సంతోషం బాధ అన్నీ నీతో పంచుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ కాసేపైనా నన్ను ఇలా ఉండని. మరింతగా ఆమెని హగ్ చేసుకుంటూ అతని మాటలకి సీత మనసులోనే నవ్వుకుంది. ఇదే కదా నాకు కావాల్సింది రామ్ గారు. మీ బాధ, సంతోషం నాతో పంచుకోవాలని అనిపిస్తుంది అంటే నేను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాను. మీలో ఈ మార్పు కోసమే నేను ఎదురు చూసింది. వందనామ్మ చెప్పినట్లు ఈయన నాతో క్లోజ్ అవుతున్నారు అనుకుంది. ఆమె ఎదపై పసిపాపలా తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు రామ్. ఒకవైపు ఏదో తెలియని అలజడి, మరోవైపు తన భావని కాపాడుకోవాలన్న పట్టుదల. ఈ రెండిటి మధ్య సీతకి ఊపిరాడినంత పనయింది. రామ్ గారు సారీ అంటూ వెంటనే ఆమెని వదిలి, ఇప్పుడు నాకు కాఫీ ఇవ్వు అంటాడు. ఏంటి? ఆ! అవును, నిజమే చెప్తుంటే. నీతో గొడవ పడిన దగ్గర నుంచి మామూలుగా లేదు తలనొప్పి. ఒక కాఫీ, అది కూడా స్ట్రాంగ్‌గా సీత. ప్లీజ్. మరి వంటగదిలో మీ అమ్మగారు ఉన్నారు కదా! నాకు తెలిసి ఇప్పుడు ఉండరు. మీకెలా తెలుసు? కాఫీ పట్టుకొని రా, అప్పుడు చెప్తాను. అంటూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌లా బుద్ధిగా తలుపి కిందకి వచ్చింది సీత. హాల్‌లో ఎవరూ లేరు. కిచెన్ రూమ్ నుంచి ఎటువంటి సౌండ్స్ కూడా రాకపోవడం చూసి కిచెన్ రూమ్‌కి వచ్చి రామ్‌కి కాఫీ పెట్టింది సీత. విమల గారు ఇక్కడ లేరు. అసలేమైనట్టు? ఈయన చెప్పినట్టే ఆవిడిక్కడ లేరంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కాఫీ తీసుకొని రామ్ దగ్గరకొచ్చింది సీత. తెచ్చావా? ఇవ్వు అని ఆమె చేతిలో కాఫీ తీసుకొని, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నిజంగానే మీ అమ్మగారు కిచెన్ రూమ్‌లో లేరు. చెప్పాను కదా ఉండరని. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. అదే ఎలా చెప్పారు అంటున్నా. ఆఫీస్‌లో మాయల మంత్రాలు నేర్చుకుంటున్నారా? మరీ ఎక్కువ డైలాగ్స్ వేయాలని చూడకు సీన్. సితారైపోద్ది. అయినా కాలేజ్‌కి ఎందుకు వెళ్తున్నావే? అసలు నువ్వు ఎగ్జామ్ రాసే పాసవి. మెడికల్ చదువుతున్నావా? అదేంటి అంత మాట అనేశారు? మరి లేకపోతే ఏంటి? కింద మీ మామయ్య ఏమన్నా చిన్న పిల్లాడిలా మాట్లాడాడా? ఇల్లంతా దద్దరిల్లేలా మాట్లాడాడు. వంటగదిలో ఉన్న అమ్మకి వినిపించకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఇప్పుడు నాన్నతో ఏదో గొడవ పడుతుంది. అవును, మీరు చెప్పింది నిజమే. ఎప్పుడు మాట్లాడతారు మీ నాన్నతో? నాకంటే నీకే ఎక్కువగా కంగారుగా ఉంది. ఉఫ్! నేనేం మాట్లాడినా మీకది నచ్చదు కదా! అందరూ పడుకున్నాక మాట్లాడతాను అని కాఫీ కప్ పక్కన పెట్టి అలా సోఫా వెనక్కి వాలాడు. తలంతా బరువుగా ఉండటంతో సీత, ఏంటి కొంచెం తలకి ఆయిల్ పెట్టవా? ఏంటి? సరిగ్గానే విన్నావు. ఆయిల్ పెట్టి చిన్నగా మసాజ్ చెయ్యి. చాలా తలనొప్పిగా ఉంది. సీత అంటూ 2 కళ్ళు మూసుకున్నాడు. కొబ్బరి నూనె తీసుకొని రామ్ తలకి ఆయిల్ రాసి చిన్నగా మసాజ్ చేస్తుంటే రామ్ హాయిగా నిద్రపోయాడు. అతని ముఖం చూసిన సీత, పైకి ఏం తెలియని అమాయకుడిలా ఉంటాడు కానీ లోపలంతా కుల్లే. ఎప్పుడు నన్ను అనుమానించడం, తిట్టటమే పని. తిట్టుకునేదేదో గట్టిగా తిట్టవే. కళ్ళు తెరవకుండానే రామ్ అనేసరికి సీత పడ్డా పళ్ళు నూరుతూ, తిట్టడం కాదు మిమ్మల్ని. కొట్టినా తప్పు లేదు తెలుసా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? మీరు నిజంగానే ఈరోజు ఆఫీస్‌కి ఎళ్లారా? లేదంటే ఏ అమ్మాయికైనా అపాయింట్‌మెంట్ ఇచ్చారా? ఏంటి నోరు జారుతుంది? నీకంత కాదులే. బాగా తలనొప్పి అంటున్నారు కదా! ఏ అమ్మాయితో తిరిగి ఎంజాయ్ చేశారా అని. వెటకారంగా సీత అనగానే, నాకంత సీనున్నా యూజ్ చేయను. ఒకవేళ అంతగా అమ్మాయిలతో తిరగాలనిపిస్తే నువ్వు ఉన్నావు కదా! నా మనిషిని. నీతో తిరుగుతాను. ఏంటి? ఒక్కసారిగా పైకి లేచి, అవును. నువ్వు నా భార్యవే కదా! నచ్చినంత సేపు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తిరగొచ్చు. ఇప్పటి వరకు నాకసలే ఈ ఐడియానే రాలేదు. థాంక్స్. ఇకపై ఆ పనిలోనే ఉంటాను. ఉంటావు, ఉంటావు. నాకు కోపమొచ్చే వరకు నువ్వెన్ని సెకలన్నా వేసేది అనుకోని, నీ మసాజ్ అయిపోయింది కదా! ఇంక నేను చేతులు కడుక్కుంటాను. అదే చేత్తో కొంచెం మెడ దగ్గర కూడా మసాజ్ చెయ్యి. ఏంటి? మరీ షాక్ అవ్వకు. సరిగ్గానే విన్నావు. నైట్ ఎలానో పస్తులు పెడుతున్నావు కదా! రోజు
కనీసం భర్తకి ఈ సేవలైనా చేసుకో. కాస్తైనా పుణ్యమైనా వస్తుంది అంటాడు. నిన్ను అంటూ సీత తన తిట్లను గొంతులోనే నొక్కేసుకొని రామ్‌ని తినేసేలా చూసింది. కోపమొస్తుందా? పీకల దాకా. వచ్చినా నువ్వు చేసేదేమీ లేదు కానీ, దా మసాజ్ చెయ్యి అంటూ రామ్ బెడ్ మీద వాలాడు. పడుకున్నావేంటి కూర్చో. కొంచెం వీపు కూడా మసాజ్ చెయ్యవే. ఒళ్ళంతా నొప్పుల కింద ఉన్నాయి. ఆ! ఉంటాయి ఉంటాయి. ఎందుకుండవు? ఆఫీస్ అన్న పేరుతో మీరు ఎన్ని వేషాలు వేస్తున్నారో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అంటూ బెడ్ మీదకొచ్చిన రామ్ మెడని చిన్నగా నొక్కింది. ఆ! నా నోటికి తాళం వేయి. లేదంటే నేను వేస్తాను. నీకంత సీన్ ఇవ్వను నేను. నాతో తర్వాత గొడవ పడదు కానీ, ముందు మసాజ్ చేయవే అని రామ్ కసిరేసరికి సీత తిట్టుకుంటూ రామ్‌కి మసాజ్ చేసింది. సీత మాటలకి నవ్వుకొని నిద్రలో జారుకున్నాడు రామ్. ఏంటి మీరు చేస్తుంది? నేనేం చేశాను? బయట హాల్‌లో మీరు మాట్లాడిన మాటలన్నీ విన్నా. ఏంటి కొత్తగా మీ నోటి నుంచి పాత ప్రేమ విషయాలు బయటికి తన్నుకొస్తున్నాయి? అడిగేదేదో సూటిగా అడుగు. రామ్‌తో జరిగిన గొడవ విషయం మాట్లాడుతున్నాను. అవును. నేనన్న దాంట్లో తప్పేముంది? ఉన్న మాటే కదా అన్నాను. వాడికి అన్ని వందన బుద్ధులు వచ్చాయి. ఆ విషయమే మాట్లాడాను. ఏంటి మీ నోటి నుంచి వందన అన్న మాట కొత్తగా వినిపిస్తుంది. గత 2 రోజుల నుంచి మీలో చాలా మార్పు చూస్తున్నాను. నేను మాట్లాడితే చాలు చిరాకు పడుతున్నారు. ఎప్పుడు లేనిది సీతకి, రామ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీ మనసులో ఏముంది? రామ్ జీవితం ఎక్కడైనా బాగుపడాలని ఈ రకంగా మారాను. అంటే వాడు వందనకి నాకు పుట్టిన బిడ్డ అని నీకు తెలుసు. అందుకే కదా వాడిని వేరు చేశావు. అవును నేను చేసింది కరెక్ట్ కాబట్టి అయినా నేనేంటి? నా స్థానంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు. ప్రేమించిన అమ్మాయికి పుట్టిన బిడ్డని ఎవరు పెంచుతారు? ఎవరు చూస్తారు? కానీ నేను చూసుకున్నాను కదా! చూసుకున్నావు. చాలా బాగా వాడిని పెంచి పెద్ద చేశావు. నీ కడుపున మాన్విత పడ్డాక వాడు వందన కొడుకు అని నిజం చెప్పగానే వాడిని పురుగును చూసినట్టు చూసావు. ఎవరికీ తెలీదు నువ్వు చేసిన పనులు అంటాడు. నేను కాబట్టి కనీసం నీ కొడుకు ఇంట్లో అయినా ఉంచాను. లేదంటే ఎప్పుడో బయటికి పంపించేసేదాన్ని. ఎటువంటి దిక్కు మొక్కు లేని వాడి కోసం నీకెందుకు అంత ఆరాటం? వందన మాట ఎంత పదునుగా వచ్చిందంతే, అంతే పదునుగా విమల చెంపను చెల్లుమనిపించాడు. ఊహించిన చేరికి విమల షాక్‌గా చూసింది. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఎందుకు వచ్చావో తెలుసా? రామ్‌కి ఎట్టి పరిస్థితిలోనూ నిజం చెప్పకూడదు అని. అంతే కదా! చెప్పడు కానీ, ఇంకోసారి రామ్ కోసం నోటికొచ్చింది వాగినా సరే, భార్యవన్న సంగతి మర్చిపోయి చంపేస్తాను అంటాడు. విశ్వ నువ్వేనా ఇలా మాట్లాడుతుంటే? వాడి కోసం నన్ను కొడతావా? కొట్టడమేంటి? చంపేస్తానని కూడా అన్నాను కదా! వాడికి నిజం చెప్తే ఎక్కడ ఆస్తినంతా ఇవ్వాలని నీ భయం. అదే కదా నీ ఆలోచన. ఈ ఆలోచన నీదేనా? లేదంటే నీకు నూరు పూసిన మీ గారాలా? ప్రసాద్ అన్నయ్యదా? విశ్వ కోపాన్ని చూసిన విమల భయంతో ఏం మాట్లాడలేదు. ఎన్నడూ లేని విశ్వ కళ్ళల్లో ఒక రకమైన కోపం, బాధ అన్నీ కనిపించేసరికి చెంప మీద చెయ్యి వేసుకొని అలానే కొయ్యి బొమ్మలా నిలబడింది. ప్రసాద్‌తో మాటలే కాదు, ఫోన్‌లు కూడా తగ్గించు. లేదంటే విశ్వ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. నా దృష్టిలో రామ్ ఎంతో, మాన్విత నా కూతురు కూడా అంతే. నీలా వేరువేరుగా చూసే బుద్ధి ఆ దేవుడు నాకివ్వలేదు అని కోపంగా బయటికి వచ్చాడు. విశ్వ అతని మాటలు కొక్కిరమనకుండా బెడ్ మీద కూర్చొని కోపంగా రగిలిపోయింది విమల. నిద్రలో జారుకున్న రామ్‌ని చూసి సీత హ్యాండ్ వాష్ చేసుకొని కిచెన్ రూమ్‌కి వచ్చి వంట చేసి బయటికి వచ్చింది. అప్పటికే టైం 7:30 అవటంతో డోర్ వేద్దామని బయటికి వచ్చి గార్డెన్‌లో విశ్వం చూసి, "మామయ్య గారు ఏంటి ఒంటరిగా ఉన్నారు? పైగా కోపంగా అన్నారు. అసలేమైంది? ఏమై ఉంటుంది? చూస్తుంటే ఇంతకు ముందు అత్తయ్యపై మామయ్య కేకలు వేశారని అవి నాకు వినిపించాయి." రామ్ గారన్నట్టు ఇద్దరు గొడవ పడ్డారనుకుని సీత చుట్టూ చూసింది. విమల డోర్ క్లోజ్ చేసి ఉండటం చూసి, నాకు తెలిసి అత్తయ్య ఇప్పుడు బయటికి రారు. ఇంకా తాతయ్య పైకి భోజనం పనమ్మాయి తీసుకుని వెళ్తుంది. మాన్విత బయటికెళ్ళింది. ఇదే మంచి టైం. నేను రామ్ గారితో చెప్పాలి. మామయ్య గారు ఫ్రీగా ఉన్నారని అనుకుని గబగబా రామ్ రూమ్‌కి వచ్చిన సీత బెడ్ మీద రామ్ లేకపోవడం చూసి, రామ్ గారు వాష్‌రూమ్ నుంచి వాటర్ సౌండ్ వినిపించడంతో, ఓహ్! స్నానం చేస్తున్నారా అనుకుని రామ్‌కి నైట్ డ్రెస్ తీసి బెడ్డంతా నీట్‌గా సర్ది ఓపెన్ చేసి ఉంచిన ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి అతని ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టింది. ఈ పనులన్నీ చేసిన టైంలోనే టవల్‌తో బయటికి వచ్చాడు రామ్. ఏంటి అరుస్తున్నావు? మీతో ఒక విషయం చెప్పాలి. అతని చేతికి టవల్ అందించింది. ఏంటే నీ గోల? మామయ్య, అత్తయ్య గొడవ పడ్డారు. అప్పుడు మీరు మంచి నిద్రలో ఉన్నారు. చెప్పాను కదా అమ్మ ఎలా అయినా నాన్నతో గొడవ పడుతుందని. కానీ ఇప్పుడు మామయ్య ఒంటరిగా గార్డెన్‌లో ఉన్నారు. ఇదే మంచి టైం. వెళ్లి మన అసలైన అత్తయ్య కోసం తొందరగా మాట్లాడండి
ఏంటి? అబ్బా! నా తెలుగు అర్థం కావటం లేదా మీకు? అసలైన అత్తయ్య కోసం అడగండి అని అంటున్నా. అసలైన అత్తయ్య? హా! ఈవిడ డమ్మీ అత్తయ్య కదా! అందుకే అసలైన అత్తయ్య అంటున్నా. పదండి అంటూ రామ్ చేతిని పట్టుకుంది సీత. ఏయ్! ఇలానే వచ్చెయి నా బయటికి. అబ్బా! ఇప్పుడేమైందని? నీ తింగరదానా! టవల్‌తో ఉన్నానే. వంటి మీద బట్టలు కూడా వేసుకోనివ్వవా? వేసుకో ఎవరొద్దన్నారు? నువ్వు చెయ్యి వదిలితే వేసుకుంటా. తొందరగా వేసుకొని రండి. లేదంటే ఈలోపు మీ డమ్మీ మమ్మీ ఎంటర్ అయితే నీతో పాటు నా మూడ్ కూడా పాడవుతుంది. చనువిచ్చాను కదా అని చంకనెక్కి గంతులేయాలని చూడకు. పీక పిసికి చంపేస్తా. ముందా బట్టలిచ్చి తగలడు అని రామ్ అనగానే సీత మనసులోనే తిట్టుకొని రామ్ చేతికి బట్టలిచ్చి కోపంగా బయటికి వచ్చింది. ఇంకా ఉంది.